నేను గతంలో కూడా బోడే ప్రసాద్ గారితో ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఆ క్రమంలో నేను ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేశాను. అంటే బోడే ప్రసాద్ గారికి టికెట్ వస్తుందా రాదా అనేటువంటి ఒక సంక్షోభ సమయంలో శ్రీకాంత్ గారు ఒక క్వశ్చన్ మీ ముందు పెడతాను, నాకు డీటెయిల్గా సమాధానం చెప్పండి. మనిషి చాలా ఫ్యామిలీ టైప్ వ్యక్తిగా ఉంటారు బోడే ప్రసాద్ గారిని చూస్తే. నియోజకవర్గం అందరూ కూడా మెజారిటీ పీపుల్ ఆయన చాలా దగ్గరగా తీసుకుంటారు. కొంతమంది ఈయన కోపిస్టి, మనసులో ఇది పెట్టుకోకుండా వెంటనే మాట్లాడేస్తాడు అని చెప్పి అంటూ ఉంటారు. ఇలాంటి వ్యక్తికి అసలు కాల్మనీతో సంబంధం ఎందుకుంది, ఎలా వచ్చింది, ఎంత సఫర్ చేశారు ఆయన, అసలు ఏంటి సార్? ఇప్పుడు ఖచ్చితంగా మీరు కరెక్ట్గా అడిగారు, నాకు చెప్పడానికి అవకాశం ఇచ్చారు. బోడే ప్రసాద్ గారు ఆయన ఎమ్మెల్యేనేగా, ఆయన అంతే కదా, అధికారికి ఫోన్ చేశారు. ఏంటి ఇలా మీద కంప్లైంట్ ఏంటో చెప్పన్నారు. కంప్లైంట్ పెడతాను, ఒక రోజు పట్టింది వీళ్ళకి. పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఏంటో నాకు పెట్టండి అంటే ఒక రోజు పట్టింది సార్. కంప్లైంట్ ఇది, కంప్లైంట్ ఏంటి? కంప్లైంట్ మా మీద ఉందా? మరి కట్టిన ఎఫ్ఐఆర్లో మా సెక్షన్లో సంబంధం ఉందా? లేదు. ఇది అడిగాడు ఆయన. అడిగి నేను వస్తున్నా, ఇదే మీరు చేసే న్యూసెన్స్, నేను వస్తున్నా, ప్రెస్ మీట్ పెడుతున్నా అన్నాడు ఆయన. ఓకే. అన్నందుకు అన్న తర్వాత గంటలో స్టార్ట్ అయిపోయింది ఆయన మీద ప్రచారం. ఆయన డిఫేమ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక అప్పుడే సంబంధం ఉందని మీరు చెప్తే నమ్మరో. మా పార్టీ వాళ్ళే, పార్టీ ఎమ్మెల్యేలే ఫోన్ చేసి ప్రెస్ మీట్ పెట్టొద్దని బతిలాడారు. వద్దు, మళ్ళీ ఇది పార్టీకి అంటుకుంటుంది, వద్దు అని. ఓకే. అంటే అందరు నోళ్ళు ముందే నొక్కేశారు ప్రీప్లాన్డ్గా. అంటే ఇది పోలీస్తో మాట్లాడితే ప్రెస్ వాళ్ళు వెళ్ళే ఇక్కడున్న ఎమ్మెల్యేలకి మంత్రులకు చెప్పడం ఏంటి, వాళ్ళు ఫోన్ చేసి వద్దని చెప్పడం ఏంటండి? అసలు గంటలోనే ఇదంతా జరిగిపోవటం ఏంటండి? అసలు బోడే ప్రసాద్ గారికి ఏం సంబంధం? ఆయన అసలు ఏం సార్, ఆయనకి ఏం పాపం సార్? ఆయనకి అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది అప్పు. ఎప్పటికీ మీరు చెప్తే నమ్మరు, ఇవాళకి కూడా ఎప్పటికీ ఇంకా ఆయనకి దాదాపు 11 కోట్లు అప్పు ఉంది. నమ్ముతారా? ఈ రోజు కూడా ఒక ఎమ్మెల్యే. మరి మన ఎలక్షన్స్ అయినాయి సార్, ఇప్పటికే ఉన్నాయి అప్పు నాకు తెలిసి. మరి నా తెలియకుండా ఎంత ఉందో తెలియదు. నాకు తెలిసే తప్పు ఉంది, ఎందుకంటే నాకు ఎవరికెవరు కూడా నాకు తెలుసు కాబట్టి. ఖర్చుగా పేమెంట్ విషయంలో కూడా ఖర్చుకుంటాడు ఆయన. పేమెంట్ ఇవ్వాలంటే ఇవ్వాలంతే, క్లియర్గా ఇచ్చేస్తాడు. అంతేగాని ఎగ్గొడదామని ఉంటే అప్పు ఉంటాం కాదు, అలా లెక్కేసుకోబాకండి. అప్పు ఎప్పటికో డెట్ క్లియర్ చేసుకునే పనిలో ఉంటాడు ఆయన. ఏంటి సార్ ఆయన కష్టపడి చూస్తే మీరు నమ్మరు. మనిషి ఏంటి, మనిషికి పిచ్చెక్కిందా లేదా రోబట్టా అనుకుంటారు మీరు. పొద్దున్నే 5 లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంతవరకు ఇదే తపన. అసలు రెండో గోల లేదు. తిరగటం. ఆ రోడ్డు ఏంటి, ఆ ట్రైన్ ఏంటి, ఆ రోడ్డు వేయాలి, ఇది వేయాలి, అది చేయాలి. ఇక గెట్నాలు ఎట్టాగో అది అభియోగాలు చెబుతారు. అది పట్టించుకుంటే ఎవడు ముందుకెళ్ళాడు. అటు చంద్రబాబు గారు ముందుకెళ్ళారు, అదేనండి, ఏ నాయకుడు వెళ్ళారు. అలాగే ఇలా చిల్లర వాగుతారు. కానీ ఆయనతో కానీ శ్రీను గారితో కానీ స్నేహం చేస్తే ఒక 4 రోజులు స్నేహం, అసలు 4 రోజులు ఆయనతో పాటే కంటిన్యూ ఉంటే వదలం మన జీవితం స్నేహం. బోడే ప్రసాద్ గారు కానీ చిన్నపాటి శ్రీను గారు కానీ ఇద్దరు ఆస్తిపరులు, సంపన్నులు. ఇవాళ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి సంపాదించిన వాళ్ళు కాదు, ఏదో అలా బతుకుతాయి వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళు కాదు. ఇద్దరు ఆస్తిపరులు. వీళ్ళు పుట్టినప్పుడు, వీళ్ళు పెరిగినప్పుడు, ఈ వయసులో ఉన్నప్పుడు ఆస్తులు వేరు, ఈరోజు ఆస్తులు వేరు. అంటే దానికి 10 పడిపోయారు. ఇద్దరు పడిపోయారు. ఎస్ సార్, నేను నిజంగా చెబుతుంటే ఇదేంటో ఎలా చెబుతున్నాడు అనుకుంటా. సీరియస్లీనండి, బోడే ప్రసాద్ గారితో పాటు ఉంటే ఆయన మనస్తత్వం మనకి నిజంగా ఎంత మనిషి, ఎంత మంచివాడు అనుకుంటాం. ఆయన బేసిక్గా సంపన్నుడు. ఆయనకు 25 ఎకరాలు ఉంది. ఎకరం ఎంత సార్ ఇవాళ? ఎకరం ఎంత ఉంటుంది మీరు చెప్పండి? అది నేను చెప్పానండి. ఇవాళ ఆయనకి 2.5 ఎకరం మిగిలింది. 2.5 ఎకరాలు. ఆయన బిల్డరు బేసిక్గా. అంటే అమ్ముకునేం తినలేదు ఆయన. 25 ఎకరాలు కాబట్టి అమ్ముకు తిన్నారు కాబట్టి 2.5 ఎకరాలు రాలే ఆయన. ఆయన బేసిక్గా బిల్డరు, మంచి బిల్డర్, క్వాలిటీ బిల్డర్ ఆయన. కనీసం ఒక 70-80 వెంచర్లు వేసి ఉంటారు ఇప్పటికి. ఓకే. వెంచర్లో కొనుక్కున్నారు. ఈయన అనగానే కొంటారు అసలు. ఒక నమ్మకం. అంటే నేనేది ఎందుకు చెప్తానంటే ఆయన బతకడానికి ఆయనకు ఒక బిజినెస్ ఉంది. కానీ పొలిటికల్ ఇంట్రెస్ట్ వల్ల ఆయన అసలు ఏది ఇచ్చేస్తాడట. ఆయన స్వభావం ఏంటంటే ఇచ్చేస్తాడు. ఆయనకి గుర్తుండదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనే కాదండి, కొన్ని విషయాలు గుర్తుండవు. గుర్తుండేది ఏంటో తెలుసు ఆయనకి.
మరే పలానా రోడ్లో ఒక పలానా కరణం గారి వీరు ఉంది కదా, వీరు చివరిలో రైట్ సైడు లాస్ట్ అనగానే అవును అది గాంధీ గారి ఇల్లు, అది ఇంటి రోడ్డు. ఆ ఇంటి రోడ్డు వెళ్ళగానే ఫస్ట్ రైట్ సైడ్ రెండోది, అవును రెండోది మన ప్రసాద్ గారి ఇల్లు, ఎందుకంటే అక్కడే మన డ్రైనేజ్ బాగు చేసాం. ఆ రోడ్లో రైట్ తిరగగానే కొద్దిగా వెళ్ళంగానే లెఫ్ట్ సైడు డెడ్ ఎండ్, అదేగా. ఈ గుర్తుంటాయి ఆయనకి, అంతేగా మనం ఏం చెబితే గుర్తుండవు. ఇంట్రెస్ట్ సార్, సేమ్ ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి గుర్తుండదండి. ఆయన ఇంట్రెస్ట్ లేదు కాబట్టి గుర్తుండదు సార్. నిజంగా చెప్తున్నా, మెంటాలిటీ నేనేదో నేను ఆయన పొగడతం గురించి కాదు, నిజంగా బేసిక్గా అలాగుంటాడు సార్ ఆయన. ఇప్పుడు సార్ రెండోది కాల్మనీ కేసులో ఉన్నటువంటి కుట్ర కోణాలని బోడే ప్రసాద్ గారు ఖచ్చితంగా బయట పెడతారు, బయట పెడితే మన నిజ స్వరూపం బయటికి తెలిసిపోతుంది అనేటువంటి ఒక భయంతో ఒక పెయిడ్ క్యాంపెయిన్, ఒక దుర్మార్గమైన క్యాంపెయిన్ బోడే ప్రసాద్ గారిపైన, చెన్నుపాటి శ్రీనివాస్ గారిపైన ఒక పథకం ప్రకారం నడిచిన మాట వాస్తవమైనా కాదా? ఇప్పుడు చెన్నుపాటి శ్రీను గారు లెక్క వేసుకుందామండి. చెన్నుపాటి శ్రీను గారిని ఆల్రెడీ ఇందులోనే పార్ట్నర్ చేశారు కదా. ఇక కొత్తగా ఆయన్ని మళ్ళీ అది కూడా ఎందుకు, ఆయన బయట ఉంటే మిమ్మల్ని డిఫెండ్ చేసుకుంటారు, డిఫెండ్ చేస్తారు. అసలు మేము బయట ఉంటే అసలు కేసే లేదు కాబట్టి ఇరికించాలి. నన్ను ఇరికితే ఆయన బయటకు ఆయన ఇరికించారు, ఆయన ఇరికించారు.